బ్రదర్ షఫీ ఒక వ్యక్తిని మర్డర్ చేసేసాడు. చిన్న విషయం మర్డర్ అంటే మర్డర్ చేసేసాడు. వాళ్ళ భార్యను చెరిపేశారు, మర్డర్ చేసి పెళ్లి చేసేసుకున్నాడు. బ్రదర్ షఫీ 100 మందితో వ్యభిచారం చేసాడు ఒక ఎపిసోడ్, 40 మందితో వ్యభిచారం చేసాడు ఒక ఎపిసోడ్, 9వ భార్య ఉందని, 10వ భార్య ఉందని. అంటే అసలు ఎలాంటిదంటే ఒక పెద్ద అబద్ధం ఆడేస్తే ప్రజలు నమ్మేస్తారేమో అన్న ఆలోచనతో. అంటే ఇక్కడ ఎవరైతే ఏ మీడియా వాళ్ళైతే తనకు సపోర్ట్గా ఉన్నారో నేను ఉంటానంటే బేసిక్ ఏ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నావు ప్రవీణ్ అని ఒక ప్రశ్న తను ఎందుకు అడగలేకపోయారు? ఎందుకంటే మీడియా అంటేనే ప్రూఫ్ కదా, మీడియా అంటేనే ఆధారం కదా, ఆధారం వెలికి తీసే కదా మాట్లాడాల్సింది. సరే తను నేను ఆధారాలు ఇవ్వను, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తానంటే మరి చట్ట ప్రకారంగా నా కేసు ఫైల్ చేయాలి కదా. నిజంగా ఇక్కడ నన్ను మర్డర్ ఏదైనా జరిగి ఉంటే కేసు ఫైల్ చేయాలి, ఎక్కడ వ్యభిచారం చేసి పట్టుబడుతుంటే చేయాలి, 100 మంది జీవితాలను నాశనం చేస్తే చేయాలి, అవునా లేదా? అంటే ఎక్కడ బ్రదర్ షఫీ క్లాసెస్ ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళని చెరిపేస్తున్నాడు, ఎక్కడ హిప్నోటైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నిరాధారంగా మోపిన నిందలు. మరి ఇక్కడ చాలామంది అంటారు బ్రదర్ షఫీ ఎందుకు స్పందించట్లేదు? చూడండి, ఒక బాధ్యత గల ఒక సిటిజన్గా నేనేం చేయాలి అదే నేను చేశాను. ఎందుకంటే తను ఏవైతే నిందలు నా మీద మోపుతున్నాడో, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థకి చట్టాన్ని ఆశ్రయించాను, చట్టాన్ని సబ్మిట్ చేశాను.